అనంతమైన ఆ సముద్రం ఎంతో మందికి జీవనాధారం. కానీ ఒక్కసారి అదే సముద్రం కనికరం లేని కాలయముడిగా మారుతుంది. అలల వెనుక దాగున్న మృత్యువు ఏ క్షణాన ఎవరిని మింగేస్తుందో ఎవరు ఊహించలేరు. జూలై 1న విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఆ 7గురు మత్స్యకారుల జీవితాల్లో సరిగ్గా అలాంటి ఒక భయానక నైట్ మేర్ లాంటి ఘటనే ఎదురైంది. ఒడ్డుకు వస్తున్న సమయంలో తీరానికి కేవలం 10 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రకృతి ఒక క్రైమ్ థ్రిల్లర్ సీన్ లాగా విరుచుకుపడింది. 83వ నెంబర్ బోటు తిరగబడింది. అర్ధరాత్రి వేళ అగాధమైన సముద్ర గర్భంలో ప్రాణాల కోసం నరకప్రాయమైన పోరాటం సాగింది. కోస్ట్ గార్డ్, నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగి సముద్రాన్ని జల్లడపట్టిన 6గురి జాడ నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ 6గురు మత్స్యకారులు ఏమయ్యారు? ఒళ్ళు గగ్గురు పుడిచే ఈ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న, సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్న అమ్మూరుతో పాటు భీమిలికి చెందిన బండియ ఈ 7గురు మత్స్యకారులకు సముద్రమే సర్వస్వం. జూలై 1న ఎప్పటిలాగే వేట కోసం 83వ నెంబర్ బోటులో విశాఖ రేవు నుంచి బయలుదేరారు. వేట ముగించుకుని శనివారం మధ్యాహ్నం సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. తీరం కంటికి కనిపిస్తోంది. కొద్దిసేపట్లో ఇళ్లకు చేరుకుంటామనే ఆనందంలో ఉన్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక రాకాసియాల రూపంలో మృత్యువు వారిపై దూసుకొచ్చింది. ఊహించని వేగంతో వచ్చిన ఆ ఎత్తైన అల బోటును బలంగా ఢీకొట్టింది. క్షణాల వ్యవధిలో బోటు తలకిందులైంది. 7గురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు. అక్కడ నుంచి మొదలైంది ఒక భీకరమైన మృత్యు పోరాటం. చుట్టూ అగాధమైన నీరు, కారు చీకటి పడుతుంది. ఎవరైనా కాపాడకపోతారా అన్న ఆశతో బోర్లా పడిన ఆ బోటును గట్టిగా పట్టుకుని దాదాపు 9 గంటల పాటు మృత్యువుతో పోరాడారు. కానీ రాత్రి 9 గంటల సమయంలోనే విధి మరింత వంచింది. ఆ బోటు కూడా నెమ్మదిగా సముద్ర గర్భంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. ఇక వేరే దారి లేక ప్రాణాలను నిలుపుకోవడానికి ఆ నల్ల చీకటి సముద్రంలో ఈదడం ప్రారంభించారు. అదే సమయంలో దూరంగా పోర్టు యాంకరేజ్ పరిధిలో యూనివర్సల్ వెల్త్ అనే ఒక భారీ మర్చెంట్ నౌక కనిపించింది. ఆ నౌకే తమ ఆఖరి ఆశగా భావించి 4గురు ఆ దిశగా ప్రాణాలొడ్డి ఈదారు. కానీ దురదృష్టం, నౌక సిబ్బంది బోటు యజమాని కారి చిన్నను మాత్రమే కాపాడగలిగారు. మిగిలిన 6గురు ఆ నల్లటి అలల మధ్య ఎటు కొట్టుకుపోయారో ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ భయంకర ప్రమాద వార్త తెలియగానే ప్రభుత్వం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్కు ఆదేశించారు. రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నౌకాదళం, మెరైన్ పోలీసులు, హెలికాప్టర్లు, స్పెషల్ షిప్లతో రంగంలోకి దిగారు. కారి చిన్న ఇచ్చిన లొకేషన్ ఆధారంగా చివరి సిగ్నల్ ట్రాక్ చేస్తూ 3 రోజుల పాటు నిరంతరాయంగా గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రాన్ని అంగుళం జల్లడపట్టిన ఆ 6గురు జాడ మాత్రం లభించలేదు. చివరకు 72 గంటల ఆపరేషన్ తర్వాత త్రిసభ్య కమిటీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారిని మరణించినట్లుగా భావిస్తున్నామంటూ నివేదిక ఇచ్చింది. కానీ అధికారికంగా మరణ ప్రకటన చేయకపోవడంతో ఎక్కడో ఒక మూల తమ వాళ్ళు బతికే ఉంటారేమో అన్న ఆశ కుటుంబాల్లో ఇంకా సజీవంగానే ఉంది.